జిల్లా రాపూరు మండలంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాపూరు మండల అధ్యక్షులు చెన్ను అశోక్ రెడ్డి అధ్యక్షతన ఓబులాయపల్లి మరియు అఖిల వలస గ్రామాలలో పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోరంరెడ్డి మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ చెన్ను పెంచలరెడ్డి, వలస చంద్ర యాదవ్, శివరెడ్డి, పైడాపాల చంద్రమోహన్, కె మనోహర్ రెడ్డి, ఐ ప్రకాష్, మండల కార్యనిర్వహణ కార్యదర్శి పఠాన్ చాంద్ బాషా, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అప్లికేషన్ ఇచ్చి వచ్చిన ఈ స్వామి మీకు ఇవన్నీ వచ్చా, మంత్రాలన్నీ వచ్చా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. డబుల్ పట్టుకో. మనం పంచాయతీ మున్సిపాలిటీ అంటే మన పట్టుకో, డబ్బులు చేత పట్టుకో. ఇటు చూడు మీరు ఎవరు అరవకండి అన్నమాట. అన్నపోను డౌన్ సరేనా? అది మెరు కట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు వ్యాపారం చేసి కట్టుకుంటూ ఉంటారు కదా. ఆ స్కూల్లో చేరిస్తే వాళ్ళకి అర్థమవుద్ది, చెప్తారు. ఇప్పుడు తిరుపతిలో అక్కడేమో వాళ్ళు మీకు అక్కడ వీళ్ళకి పుట్టు మోకా గుర్తు వీళ్ళకి ఒక బళ్ళు ఉన్నాయి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా పెన్షన్ పంపిణీ ప్రోగ్రామ్ని ఈరోజు మన శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా ఆకిలి వలస ఓబులాయపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఈరోజు ఇల్లు తిరిగి అన్ని ఇళ్లలో పెన్షన్ పంపిణీ చేసి అందరూ పెన్షన్దారులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అందరికీ మేము ఈరోజు రేపు 1వ తేదీ ఆదివారం కాగా 31వ తేదీ పెన్షన్ పంపిణీ చేసినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మన నాయకులందరికీ నేను పెన్షన్ పంపిణీ చేయమని వాళ్ళ గ్రామాల్లో పెన్షన్ పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా వాళ్ళందరినీ మై టీడీపీ యాప్లో అందరినీ వాళ్ళ పెన్షన్ పంపిణీ చేసిన ఫోటోల్ని అప్లోడ్ చేయమని ప్రతి ఒక్కరికి సూచించడం జరిగింది. ఒకవేళ మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేయని పక్షంలో అందరినీ ఇదే నా విన్నపం, అందరూ డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే పక్క వాళ్ళని అడిగి డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళు ఫోటోలు అప్లోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను సభాముఖంగా. నమస్కారం.